మేయర్ దంపతుల హత్య కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అని అనుమానిస్తున్న చింటూ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్ అలియాస్ ఆచూకీ కోసం 10 బృందాలను రంగంలోకి దించినట్లు డీజీ ఆర్పీ ఠాకూర్ వెల్లడించారు. 10 టీం పెట్టారు. ఈ వేరే కాల్ అనాలిసిస్కి వేరే, కంప్యూటర్ అనాలిసిస్కి వేరే, ఇది ఈ చెక్ పోస్ట్ కానీ కెమెరా మెయిన్ అక్యూజ్డ్ కోసం 10 టీం పెట్టారు. అలాగే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ రూట్లో పోయినారు, ఎట్లా పోయినారు, సీసీటీవీలో ఎక్కడ వచ్చింది అన్ని అనాలిసిస్ చేస్తున్నారు. పథకం ప్రకారం అనురాధ దంపతులను తుదముట్టించారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సుమారు 5గురు ఈ హత్యోన్మాదంలో పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. ఇంకా ఎవరైనా పాల్గొని ఉంటారా? హత్య కుట్రలో మరేదైనా క్లూ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఠాగూర్ వెల్లడిస్తున్నారు. అన్ని ప్లాన్ చేసి ఎట్లా రావటం, ఎట్లా చేయటం అన్నీ మంచిగా ప్లాన్ చేశారు. చాలా వరకు మనకి ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు చేశారు చాలా వరకు వచ్చింది. ఇప్పుడు చాలా పేరు కూడా వచ్చింది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మేము సైంటిఫిక్గా పోతున్నాము. సైంటిఫిక్లో కాల్ డీటెయిల్, మన వాళ్ళ కంప్యూటర్, సెల్ ఫోన్ అన్నీ చూసుకుంటాము. తర్వాత ఇది డాగ్ స్క్వాడ్ కూడా, డాగ్ కూడా ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి వరకు పోయింది. మేము ట్రాక్లో ఉన్నాము. ఇనీషియల్గా 5 మంది పాల్గొన్నారు వచ్చింది. బట్ ఇంకా కూడా మనిషి కావచ్చు, అదే 5 కాకుండా ఇంకా మిగతా వాళ్ళకు కూడా కావచ్చు. మేయర్ దంపతుల హత్య జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీ ఆర్పీ ఠాకూర్ ప్రధాన నిందితుడు చింటూ ఆచూకీ చెప్పిన వారికి ₹1,00,000 రివార్డు అందిస్తామని ప్రకటించారు. నేను చెప్పానంటే బాగా ప్లాన్ చేశారు. సో అన్ని యాంగిల్ మేము చూస్తాము. అది ఒకటి. సెకండ్ అదే మనకి ఇప్పుడు మీ ద్వారా, మీడియా ద్వారా అది ఎవరిని మనకి క్లూ ఇస్తే, ఈ చింటూ గారు కోసం ఇంకా ఒక ముద్ద ఉన్నారు, వాళ్ళ కోసం ఇస్తే ఇమీడియట్గా మేము ₹1,00,000 రివార్డ్ కూడా ఇస్తాము. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు చింటూ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.